ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్. ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. వాళ్ళ ఒక డైలాగ్ చెప్పాలి ఒక్కొక్క హీరోయిన్ గురించి. నీ ఫేవరెట్ డైలాగ్ ఒక్కొక్కటి. ఓకే, సమంత గారు. సమంత గారు, బావా ఒక్క మాట. ఓకే, అండ్ పూజా హెగ్డే. పూజా హెగ్డే, నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? కానీ నేను జూలియట్ని. నాతో ప్రేమలో పడితే చస్తావు. సాయి పల్లవి. సాయి పల్లవి, వామ్మో ఏంది ఇది, ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెళ్ళి చేసుకోవాలనా? ఇదే లొల్లే. భలే చెప్పావురా. సంయుక్త మీనన్. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేశాడు. అది తర్వాత కంటిన్యూషన్ ఏదో అంటుంది. అదే మంచిగా లైక్ అంటే ధనుష్ మూవీ చెప్పావు కదా, రైట్. అండ్ రకుల్. రకుల్ ఆమె మా చిన్నప్పుడు కదా, వెతుక్కోవాలి. ఓకే, ఇది కట్ చేయండి పాపం. రకుల్ విందంటే పాపం ఫీల్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సరే, మీ కాకినాడ అమ్మాయి డైలాగ్ చెప్పు. షర్ట్ గురించి కాకుండా ఇంకేదైనా చెప్పు. ఎమోషనల్ ఏమైనా చెప్తావా డైలాగ్ తంది? తంది నాకేం గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. శ్రీలీల గురించి చెప్పు. శ్రీలీల అంటే వేరే ఎవరో అని ఇలాగే మాట్లాడతావా నువ్వు? మరీ అందంగా ఉంటే కానీ మాట్లాడను. గులాబ్ మరి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్, నాకైతే చాలా ఇష్టమైన గెస్ట్. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్గా నారీ శక్తి అవార్డ్ గెలిచిన విన్నర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతకంటే చాలా ఇంపార్టెంట్, యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ చాలా బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న హాసిని దేవ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ హాసిని. హాయ్ శ్వేత గారు, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆఫ్ స్క్రీన్ అక్క అంటున్నావు కదా, ఎందుకు ఆన్ స్క్రీన్ ఇంత ఫార్మాలిటీస్? అంటే మళ్ళీ చూసేవాళ్ళు వీళ్ళు ప్లాన్ చేసుకుని స్క్రిప్టెడ్ అయ్యి వచ్చారు అని అనుకుంటారు. నా ఇంటర్వ్యూస్కి ఎవరు అలా అనుకోరు. సో నీకు ఎలా కంఫర్ట్ అయితే నువ్వు అలా పిలవచ్చు. ఓకే అక్క. సో అక్క అంటున్నాను కాబట్టి మీరు క్వశ్చన్స్ కూడా ఈసారి చాలా ఈజీగా అడగాలి. హాసిని రీసెంట్లీ నారీ శక్తి అవార్డ్, కంగ్రాచులేషన్స్, టైటిల్ విన్నర్. థ్యాంక్ యూ. నాకు భలే అనిపించింది ఉమెన్స్ డే తర్వాత. లైక్ అంటే ఆ టైంలో నువ్వు ఆ అవార్డ్ తీసుకోవడం, నీకు అప్రిషియేషన్స్. లైక్ అంటే నేషనల్ అవార్డ్ అనేది చాలా పెద్ద విషయం. నీకు ఎప్పుడో నేషనల్ అవార్డ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే నేషనల్ అవార్డ్కి రావాల్సినంత రికగ్నైజేషన్ నీకు రాలేదు. బట్ మొన్న అవార్డ్కి మటుకు నీకు వచ్చిన ప్రశంసలు కానివ్వు. అవును. అంటే లైక్ ఎలా అనిపించింది? ఫస్ట్ డే 1 నుంచి టిల్ డేట్ వరకు నా యాక్టింగ్లో మొత్తం నా ప్రాజెక్ట్స్ అన్నీ కన్క్లూడ్ చేసి అప్స్ అండ్ డౌన్స్ మొత్తం అన్ని వేరియేషన్స్ చూసి దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చారనమాట. సాంస్కృతిక కళాక్షేత్ర ఆర్గనైజేషన్, సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ మన సర్వెన్ నీడి గౌతమ్ సార్ ఉంటారు కదా, బాయ్స్లో ఐ మీన్ మేల్లో ఆయనకు వచ్చింది అనమాట. లైక్ యాజ్ ఎ సోషల్ సర్వీసర్, బెస్ట్ సోషల్ సర్వీసర్గా. తర్వాత ఆయన టైటిల్ విన్నర్. తర్వాత నారీశక్తి కేటగిరీలో టైటిల్ విన్నర్ నేను. సూపర్ సూపర్. మీరంటే ఎలా ఉంది కెరియర్, ఎలా ఉంది? లైక్ అంటే అవార్డు తీసుకోకముందు ఎలా ఉంది, అవార్డు తీసుకున్నాక ఎలా ఉంది? హార్డ్లీ 1 వీకే అయింది టైటిల్ చాలు, 1 డే చాలు. కానీ చాలా పాజిటివిటీ వచ్చింది. అండ్ వాళ్ళు చూసిన విధానం కూడా నాది ఫస్ట్ నుంచి ఇప్పుడు రోల్స్ చూసుకుంటే ముస్లింలా చేశాను, క్రిస్టియన్లా చేశాను, నార్త్ ఇండియన్లా చేశాను, హౌస్ వైఫ్లా చేశాను. సో ప్రతిదీ వాళ్ళు కన్క్లూడ్ చేసి ఇచ్చారు కదా, ఒక్క ప్రాజెక్ట్కి పర్టికులర్గా ఇవ్వలేదు, వాళ్ళు మొత్తం జర్నీకి ఇచ్చారు. సో దానికి చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఇప్పుడు డబ్బింగ్కి వెళ్తున్నప్పుడు కూడా నాకు మళ్ళీ నారీశక్తి టైటిల్ విన్నర్ మిస్ నారీశక్తి అంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. యా డబ్బింగ్కి వెళ్తున్నప్పుడు డబ్బింగ్లో నీకు ఆల్రెడీ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లైక్ అంటే నీ కోసం
నిన్ను ఇష్టపడే ఫ్రెండ్స్ లైక్ అంటే నీ కెరియర్ కోసం ఐ మీన్ అంటే నిన్ను బ్లెస్ చేసే ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కదా, లైక్ అంటే నిన్ను ఇష్టపడే ఫ్రెండ్స్ బేసిక్గా వెళ్ళినప్పుడు ఎలా ఐ మీన్ ఎలా రిసీవ్ చేసుకున్నారు వన్స్ ఇలా వచ్చిన తర్వాత? లైక్ హరిణి నా బెస్ట్ ఫ్రెండ్, తను ఇప్పుడు టాలీవుడ్ ఐ మీన్ టీఎఫ్ఐలో ఫుల్ బిజీ కదా, చాలా బిజీ. హీరోయిన్స్ మొన్ననే ఇంటర్వ్యూ అడితే వైజాగ్ వెళ్తున్నానని చెప్పింది. చూసా హరిణి. సో ఇంకా మేమిద్దరం మీట్ అవ్వలేదు. యాక్చువల్లీ నేను తన్ని మీట్ అవ్వాలి ఈరోజు, బట్ ఈ రోజే నేను ఇంటికి వెళ్ళిపోవడం. సో వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా మీట్ అవుతాం. ఫస్ట్ నాకు రాగానే నేను హరిణితోనే షేర్ చేసుకున్నా. హరిణి చాలా హ్యాపీ ఫీల్ అయింది. హరిణి ఎప్పుడు అంటుంటుంది, నువ్వు యాక్టింగ్ నెగ్లెక్ట్ చేయకు హాస్ని, యాక్టింగ్ కూడా నువ్వు చెయ్యాలి, నువ్వు బ్యాలెన్స్ చెయ్యాలి అని. సో షీ ఫెల్ సో హ్యాపీ. బేసిక్గా ఏంటంటే హరిణి నౌ షీస్ వెరీ బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా ఇన్ టీఎఫ్ఎస్. కాకపోతే ఏంటంటే నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు కూడా చాలా బిజీ, కాకపోతే నాట్ ఓన్లీ డబ్బింగ్. హర్నీతో పోల్చొద్దు నన్ను, హర్నీ నేను డిఫరెంట్. హర్నీ డైరెక్ట్ మూవీస్ చెప్తుంది, నేను ఇంకా టెలివిజన్ లోనే ఉన్నా కదా. అంటే అలా కాదులేరా, ఇట్ విల్ టేక్ టైమ్. నువ్వు ఫ్రెషర్వి కదా, లైక్ అంటే హరిణి షీఈ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, తను ఎప్పుడో వచ్చింది. సో ఏదైనా కానీ డే బై డే జరుగుతుంది కానీ సడన్ గా జరగదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో యూ ఆల్సో వెరీ బిజీ. లైక్ ఒక పక్క డబ్బింగ్స్ చెప్తూ ఉంటావు, ఒక పక్క ఖాళీ దొరికినప్పుడు యాక్టింగ్ చేస్తూ ఉన్నావు. సో బిజీ కాకేంటి, ఈ ఫీల్డ్ లో బిజీగా ఉండడం అనేది చాలా పెద్ద విషయం. నేను మార్నింగ్ డబ్బింగ్కి వెళ్ళి వచ్చాను. అది పాపం వర్క్ లేక బయట ఎంతమంది సఫర్ అవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం, మనతో ఉండే మన ఫ్రెండ్స్. కానీ మనం ఈ మాత్రం వర్క్ చేస్తున్నామంటే రియల్లీ చాలా మంచి విషయమే కదా. అవునవును. అండ్ నాకు హర్నీలో నచ్చేది ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు మా ఇద్దరికి వర్క్ పర్పస్ ఎక్కువ డిస్కషన్ ఉండదు. మేము ఎక్కువ మా పర్సనల్ స్టఫ్, మా క్రేజీ థింగ్స్ ఎక్కువ షేర్ చేసుకుంటాం అనమాట. అండ్ వర్క్ విషయంలోకి వచ్చేసరికి చాలా ప్రొఫెషనల్ గానే ఉంటాం, మంచిగా ఒకరినొకరు అడ్వైస్ చేసుకుని సజెస్ట్ చేసుకుంటాం అనమాట. చాలా మంది నా ఫ్రెండ్స్ ఏంటంటే, ఏంటి ఇప్పుడు ఫ్రెండ్సా వీళ్ళు, డబ్బింగ్ ఆర్టిస్ట్ హరిణి ఫ్రెండ్ హాస్నియా, ఏం మాకు అసలు ఆ థాట్ రాదు, ఆ కంపారిజన్స్ అలా ఏమి ఉండదు. షీఈస్ గుడ్ ఇన్ హర్ ఓన్ వే అండ్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అండ్ తనకి ఏదైనా అవసరం ఉంటే నేను వెంటనే వెళ్తా తన దగ్గరికి. సో మేము మంచిగా టైం స్పెండ్ చేస్తాం. సూపర్ క్వాలిటీ టైం. యా, ఫర్దర్గా నాకు హర్నీతో కలిసి స్టూడియోకి వెళ్ళాలి, హర్నీతో కలిసి వర్క్ చేయాలి అని ఉంది. చూద్దాం మరి నాకేం రాసి పెట్టుంటుందా. అయ్యా అంతా బాగా జరుగుతుంది, జరగాలి, జరిగి తీరుతుంది. మీరు అన్నారు కాబట్టి అయిపోతే బాగుండు. ఇంకా ఇంకా చెప్పండి. కాదు, నువ్వు మరీ నన్ను అంత బ్లైండ్ గా నమ్మకు. లేదు, లైక్ నేను హార్డ్ వర్క్ కూడా చెయ్యాలి కదా. సో మీరు ఎంత హోల్ హార్టెడ్ గా మీరు విష్ చేసినా నా సైడ్ నుంచి కూడా నేను ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ హర్ని చాలా కష్టపడింది, సో తన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. షీఈస్ నాట్ అ కాంపిటీషన్, షీఈస్ మై ఇన్స్పిరేషన్. బాగుంది రా. మనం హరిణి గురించి కూడా మాట్లాడుకున్నాం. హరిణి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్లో నీ ఫేవరెట్ ఎవరు? జోయా. యానిమల్ జోయా. నెక్స్ట్ విరూపాక్షలో ఇష్టం. విరూపాక్షలో హీరోయిన్ కి చెప్పింది కదా, అంటే లైక్ అందులోనే చాలా వేరియేషన్స్ చెప్పింది తను. సో నాకు అది విరూపాక్ష చాలా ఇష్టం. తర్వాత యానిమల్ జోయా. లైక్ అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇమిటేట్ చేయడం అనేది కొంచెం తక్కువగా చూస్తాము. నో నువ్వు చేయాల్సిందే, యూ హ్యావ్ టు. ఏంటి నేను ఇప్పుడు హరిని ఇమిటేట్ చేయాలా? అసలు ట్రై చేయి అట్లీస్ట్. అమ్మో వద్దు, నన్ను ట్రోల్ చేస్తారు. ఎవరు ట్రోల్ చేయరు. హర్నికి ఈ మధ్య ఫాలోవర్స్ వచ్చారు ఎక్కువ మంది, మళ్ళీ ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తారు. పర్వాలేదు, నీకు కూడా ఫాలోవర్స్ ఇంకా చాలా మంది పెరుగుతారు, డోంట్ వరీ. సరే ఓకే, హరిని ఫాలో చేయాలి అని కాదు, ఆ హీరోయిన్ కి హరిని చెప్పిన వాయిస్ లో నీకు ఇష్టమైన ఒక మంచి కొన్ని వర్డ్స్ చెప్పు. ఓకే, చెప్పింది వింటావా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, నేను కలిపాను, అంతే. హాసినిలా వచ్చింది, హరిణిలా చెప్పమంటే హాసినిలా చెప్పిన హాసిని. అంతేనా? వీళ్ళతో 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అన్నట్టు చెప్పాను. అదే కదా, నువ్వు ఎలా అయినా హాసిని కదా. ఓకే హాసిని, బేసిక్గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ లో నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నాకా అలా ఏం లేదు, అందరూ ఇష్టమే. కానీ సమంత గారు ఎప్పటి నుంచో ఎవర్ గ్రీన్, ఆబ్వియస్లీ ఎవరికైనా ఫేవరెటే. ఇప్పుడు వచ్చిన దాంట్లో మా కాకినాడ అమ్మాయి వచ్చింది కదా, జాబిలి. శ్రీదేవి యాక్టర్. సో తను నాకు చాలా నచ్చారు. జాబ్లీ
కోర్ట్ హీరోయినా? కోర్ట్ హీరోయిన్, యా, కోర్ట్ హీరోయిన్. క్యారెక్టర్ పేరు జాబ్లీ. జాబిలి, ఎస్ ఎస్ ఎస్. సో ఆమె మా కాకినాడ అమ్మాయి కాబట్టి నెక్స్ట్ మూవీలో ఒకవేళ కాకినాడ అమ్మాయి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో. కానీ కోర్ట్ మూవీలో తనకు తనే డబ్బింగ్ చెప్పాను. ఇప్పుడు హీరోయిన్స్ అంత ఛాన్స్ ఇవ్వట్లేదులే. అంటే ఆబ్వియస్లీ స్ట్రైట్ తెలుగు యాక్టర్ కదా, అదే బెస్ట్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ హర్. ఎందుకంటే స్ట్రైట్ తెలుగు యాక్టర్ కాబట్టి ఆ అమ్మాయి తన డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మేబీ వేరే నార్త్ వేరే సైడ్ నుంచి వచ్చింటే ఆ స్లాంగ్ అంత బాగా పండేది కాదేమో. తనకు ఆ స్లాంగ్ చాలా బాగుంది. యా, కానీ ఇక్కడ చూస్తే మనం ఈ మధ్యకాలంలో ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి, హీరోయిన్స్ గురించి వచ్చింది కాబట్టి వన్ థింగ్ ఐ లాస్ట్ యూ. ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్లో పెద్ద హీరోయిన్స్ చాలామంది కూడా, లైక్ అంటే ఒక టైంలో సమంత గారి గురించి తీసుకుంటే మనం తనకి డబ్బింగ్ చెప్పే చిన్మయ్ గారు చెప్పేవారు. తర్వాత సమంత గారు స్టార్ట్ చేశారు శాకుంతలం ఆ టైం నుంచి. అండ్ ఆ తర్వాత పూజా హెగ్డే కానివ్వండి, సాయి పల్లవి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళే బిగినింగ్ నుంచి డబ్బింగ్ చెప్పుకుంటూ ఉన్నారు. పూజా హెగ్డే గారికి తెలుగు అంత బాగా రాకపోయినా షీ విల్ డూ వెరీ పర్ఫెక్ట్. సో ఇలా చాలా మంది హీరోయిన్స్ తమన్నా చెప్పేస్తున్నారు ఇప్పుడు. ఇలా హీరోయిన్స్ వాళ్ళే డబ్బింగ్స్ చెప్పుకోవడం వల్ల మీలాంటి డబ్బింగ్ ఆర్టిస్టులకి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి అనుకోవచ్చా? అంటే లైక్ అలా చెప్పలేము, బికాస్ హీరోయిన్ కాకుండా ఇంకా మిగతా ఆర్టిస్టులు అవి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఎంత హీరోయిన్కి ఒకవేళ స్ట్రైట్ యాక్టర్ చెప్పుకుంటే అది చాలా వెల్ అండ్ గుడ్, అది ఇంకా ఒక టాలెంట్ అని చెప్పాలి. ఎవరికి వాళ్ళు డబ్బింగ్ చెప్పుకోవడం అనేది చాలా నైస్ థింగ్. కానీ లైక్ వేరే ఆర్టిస్ట్కి మనం అలవాటు పడిపోతే, లైక్ ఇప్పుడు పేరు మెన్షన్ చేయొద్దు, ఇప్పుడు నేనే మీకు డబ్బింగ్ చెప్పాను అనుకోండి, అందరికి ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకొక సినిమాలో మీకు మీరు డబ్బింగ్ చేసి చెప్పుకొని మీరు హిట్ కొడితే అది చాలా పెద్ద టాస్క్. నిజంగా అది హిట్ మీకు వచ్చింది అంటే యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను హ్యాపీ ఫీల్ అవుతాను, యాజ్ అన్ యాక్ట్రెస్గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఏంటంటే ఎవరికాళ్ళు డబ్బింగ్ చెప్పుకోవడం అనేది చాలా కష్టం ఇక్కడ. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు మాకు ఆపర్చునిటీస్ తగ్గుతాయా అది ఇదంటే ఎక్కడ ఏ ఫీల్డ్లో కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి తగ్గుతాయి అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే మనం వర్క్ వెళ్ళే కొద్దీ అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం అప్డేట్ అవుతేనే మన వర్క్ కూడా బాగుంటుంది. ఏమో రేపు పొద్దునే హీరోయిన్స్ అందరివి హీరోయిన్సే చెప్పుకుంటారేమో, బట్ అయినా సరే పక్కన ఆర్టిస్టులు ఉంటారు, పక్కన వేరే వర్క్స్ ఉంటాయి. సో దానికి కూడా మనం చెప్పగలుగుతున్నాం, దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతున్నాం అని మనం కనిపించుకుంటే దాన్ని మనకి బెస్టే కదా. లైక్ ఇప్పుడు యానిమే ఉంది, ఇప్పుడు ఎవరో డబ్బింగ్ ఆర్టిస్టులు వేరే వాళ్ళు వచ్చి చెప్పుకోలేరు కదా. ఇప్పుడు కార్టూన్స్ ఉంటాయి, కే డ్రామాస్ ఉంటాయి, మొత్తం డబ్బింగ్ అంటే పెద్ద బ్యాస్ట్ సిలబస్. కరెక్టే, కానీ ఏంటంటే లైక్ హీరోయిన్స్కి చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. లైక్ అంటే ఇప్పుడు చిన్మయ్ గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు రీసెంట్ టైంలో కొంచెం పాపులర్ అయిన పివిఎస్ శ్వేత కానివ్వండి, అండ్ హరిణి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బింగ్స్ చెప్తున్నారు. హీరోయిన్కి చెప్పేసరికి అదొక స్పెషల్ రికగ్నైజేషన్. ఇప్పుడు సమంత గారు అంటే చిన్మయ్ గారు వాయిస్ వింటే ఏమనిపిస్తుంది, అదే చిన్మయ్ గారు వేరే హీరోయిన్కి ఎవరికైనా డబ్బింగ్ చెప్తే హే సమంత వాయిస్ కదా ఇది అలా అనిపిస్తూ ఉంటది. అంత తన డబ్బింగ్లో అంత గ్రిప్ తెచ్చేసేసుకున్నారు. అంటే వితౌట్ చిన్మయి వాయిస్ సమంత గారి వాయిస్ వినిపించదు అన్న రేంజ్కి తను అలా చేసేసారు. లైక్ అంటే కొన్ని మెరాకిల్స్, కొన్ని మెస్పరైజెస్ డబ్బింగ్ ఆర్టిస్టులు చాలా ఈజీగా చేయగలరు కదా. అవునవును. సో నీకు అలా ఏ హీరోయిన్కి డబ్బింగ్ చెప్పాలి అని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది? అంటే లైక్ అలా ఏం లేదు, నాకు తగ్గ రోల్ నాకు రాసి పెట్టింది వస్తే నేను ఖచ్చితంగా అది ఎవరికైనా నేను చెప్పగలుగుతానని నేను నమ్ముతా. ఓకే, పర్టికులర్లీ వీళ్ళకి చెప్పాలని అలా ఏం లేదు. కానీ నాకు ఒక చిన్న డ్రీమ్ ఏంటంటే మన సిద్ధు జొన్నలగడ్డ గారు ఉన్నారు కదా, ఐ మీన్ డీజే టిల్లు. సో ఆయన దాంట్లో నేను ఫస్ట్ ఏదైనా ఒక యాక్టర్ దాంట్లో నేను వర్క్ చేసా, డబ్బింగ్ చెప్పా అంటే ఫస్ట్ ఆర్టిస్ట్ ఆయన అనమాట. ఆయన యాడ్లో నేను చెప్పా ఒక చిన్న పాపకి. సో నాకు అప్పుడు అనిపించింది, ఇప్పుడు నేను ఆ పాపకు చెప్తున్నా ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా టిల్లు గారి సినిమాలో మంచి క్యారెక్టర్కి నేను చెప్పాలి అని. దట్ విల్ బి అ గుడ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే అప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యే టిల్లు మా ఇద్దరు వాయిసే ఉంటుంది ఆబ్వియస్లీ కాంబినేషన్లో. సో ఒక 10 సెకండ్స్కి నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే త్రూ అవుట్ మూవీ ఒక మంచి హీరోయిన్ కాదు, ఒక మంచి క్యారెక్టర్ నేను చెప్పాను. చెప్పారా? లేదు, ఆయన చెప్పిన తర్వాత నేను చెప్పా. ఓకే, కలిసావా? కలవలేదా? చాలా మంది కలిసారు అనుకుంటారు. అదే కదా, అంటే యాక్చువల్లీ ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పేశారు నా వాయిస్.
చెప్పేస్తే అది రిజెక్ట్ అయింది. ఓ లేదంటే నేను అప్పుడే ఆయన మీట్ అయ్యేదాన్నేమో. రిజెక్ట్ అయ్యేసరికి వాయిస్ రీప్లేస్ అవ్వాలి అన్నప్పుడు నాది రీప్లేస్ చేశారు. సూపర్. అదే చాలా సర్క్యులేట్ అయిందనమాట. యా వెరీ నైస్. అండ్ వన్స్ డబ్బింగ్ అనేసరికి చాలామంది చాలా రకాల ఇది ఉంటాయి. అమ్మో డబ్బింగ్ అనేసరికి మేబీ ట్రైన్ అవ్వాలంట, నేర్చుకోవాలంట, అంత ఈజీ కాదంట, వాయిస్ వేరియేషన్స్ తెలియాలంట, ఇవన్నీ ఉంటాయి. నిజమేనారా అవన్నీ ఉంటాయా? మాడ్యులేషన్స్ మార్చాలి, స్లాంగ్లు తెలిసి ఉండాలి, లాంగ్వేజ్ గ్రిప్ ఉండాలి. ఇప్పుడు మార్నింగ్ నేను ఒక కన్నడ మూవీకి డబ్బింగ్ చెప్పొచ్చా, ఓకే ఒక డబ్డ్ మూవీయే. సో అక్కడ స్క్రిప్ట్ కొంచెం అటు ఇటు అయింది, సరిగ్గా వర్డ్స్ సరిగ్గా లేవు. బట్ నాకు ఆ కన్నడ ఈ మధ్య కొంచెం నేర్చుకుంటున్నా, ప్రాక్టీస్ అవుతున్నా కాబట్టి అక్కడ నాకు డైలాగ్ విని నేనే మాడిఫై చేశాను. ఓ లాంగ్వేజెస్ తెలియాలి ఎంతో కొంత తెలిస్తే మనకి హెల్ప్ అవుతుంది. ఓకే తెలియాలి అని ఖచ్చితంగా రూల్ కాదు, బట్ తెలిస్తే మనకే హ్యాపీ అవుతుంది, మనకే హ్యాపీ ఫీల్ అవుతాం, మనం కరెక్ట్ చేసుకుంటాం, మనం వాళ్ళకి చెప్తాం కదా ఇలా కరెక్షన్స్ అని, మనమే మోడిఫై చేసేయచ్చు కదా. సో ఎంతో కొంత మనకు తెలియాలి. ఓకే సో నాకు ఈ రోజైతే ఆ డిఫరెన్స్ తెలిసింది నాకు. లైక్ అంటే నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేను కానీ అర్థమవుతున్నాయి ఇప్పుడు. సో లాంగ్వేజెస్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి, మోడిఫికేషన్స్ తెలిసి ఉండాలి. అండ్ ఆ క్యారెక్టర్ ఏజ్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ మనం చెప్తున్నాం అవన్నీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మేబీ మనం డబ్బింగ్ ఆర్టిస్ట్, సో యాక్ట్ చేయడం ఎంతైతే ప్రొఫెషనల్లో, ఇప్పుడు ఒక అడల్ట్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, లేదంటే కొన్ని అన్వాంటెడ్ సౌండ్స్ ఉంటాయి. సో అవన్నీ యాక్ట్ చేయడం ఎంతైతే కష్టమో డబ్బింగ్ చెప్పడం కూడా అంతే పెద్ద టాస్క్. ఎందుకంటే సౌండ్ ఇంజనీర్, సో అండ్ సో డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే ఉంటారు. సో అయినా సరే మనం దాన్ని ఒక ప్రొఫెషనల్గానే తీసుకొని సిగ్గుపడకుండా మంచిగా మన వర్క్ మనం చేసుకొని వస్తే బాగుంటుంది. సో నాకు ఫస్ట్ స్టార్టింగ్ స్పెషల్లీ ఈ కే డ్రామాస్ చెప్పినప్పుడు కొన్ని రొమాంటిక్ సీన్స్ అవి ఉంటాయి, లైక్ మేకింగ్ సీన్స్ అవి ఉంటాయి. అందులో నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది స్టార్టింగ్. సో ఆబ్వియస్లీ తెలియని వాళ్ళు, ఆపోజిట్ జెండర్, బట్ అలా ఏముండదు వర్క్ విషయంలో, అది కూడా ప్రొఫెషనల్లే, అది కూడా రావాలి. సో నిజంగా నువ్వన్నట్టు కే డ్రామాస్ ఇవన్నీ అనేసరికి అఫ్ కోర్స్ అవి రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు నిజంగానే మీరు కూడా సేమ్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ అక్కడ చెప్పాలి కదా, చెప్పాలి కొంచెం నిజంగానే అది కొంచెం. సో అంటే ఆ కాన్ఫిడెన్స్ రావాలి, వర్క్ ని వర్క్ లా తీసుకునే మైండ్ సెట్ ఉండాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలియదు కదా, నాకు ఏంటి ఈ సీన్, అమ్మ ఏంటి ఇప్పుడు ఈ సౌండ్ నేను చేయాలా అన్నది ఉండదు. బట్ లాటర్ ఆన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. ఎస్, నేను ఒకసారి ఒక సింగర్ సాంగ్ పాడుతుంటే చూశాను, అసలు పక్కా రొమాంటిక్ సాంగ్ అది. అయితే అలా అరవడం కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ సాంగ్ సింగర్ చాలా, తన లేడీ సింగర్. స్టూడియోలో ఉన్నాను నేను, ఇలానే కూర్చున్నా, ఒక గ్లాస్ అవతల తను నుంచొని ఎంజాయ్ చేస్తూ పాడుతూ మధ్యలో సౌండింగ్స్ ఇవ్వాలి. తను ఇస్తుంటే నాకు చాలా సిగ్గేసి నిజంగా చాలా సిగ్గేసి ఏంటి తిను అని చెప్పేసి. అండ్ యానిమే ఉంటుంది కదా, నాకు తెలియదు అసలు. నేనేమనుకున్నా అది కార్టూన్ టైప్లో ఉంటుంది కదా యానిమే, పిల్లలు చూస్తారేమో అనుకున్నా, కానీ చాలా మంది పెద్దవాళ్ళు చూస్తారంట. అండ్ నాకు అది ఎప్పుడు తెలిసింది అంటే, సమ్వేర్ లైక్ ఒక అబ్బాయిని, ఐ మీన్ హీరోని టెంప్ట్ చేస్తుంది, షిరాహి అనే రోల్, యాయిని టెంప్ట్ చేస్తుంది అనమాట. చేస్తుంటే అదేంటి పిల్లలు చూస్తారు కదా, ఇలాంటి సీన్స్ ఎలా పెడతారు అసలు అనుకుంటాం కదా. అనుకుని చూస్తే లేదు చాలా మంది పెద్దవాళ్ళు కూడా చూస్తారు, క్రంచీ రోల్లో ఇలా ఉంటుంది ఒక బ్లాక్, దీంట్లో కూడా అన్నీ ఉంటాయి. ఓ అవునా, ఇలా చూసాకి సబ్స్క్రైబర్స్ ఇలా మొత్తం ఇంకా బోల్డ్ మంది, ఏంటి నా వర్క్ ఇంతమంది చూస్తారా, ఇంతమంది చూస్తున్న దాన్ని నేను చెప్తానా అని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక రకంగా. ఓకే, సో ఇప్పుడు యానిమే, కార్టూన్ అలా ఏం లేదు, అన్నిట్లోనే అన్నీ ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే చూసేవాళ్ళు కూడా ఐదర్ స్టూడెంట్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా దాన్ని ఒక ప్రాజెక్ట్ లాగా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్లా చూసి వదిలేయాలంతే. దాన్నే పట్టుకొని లాగితే అవ్వదు. యా ఎగ్జాక్ట్లీ, లైక్ అంటే కొన్ని చూసినప్పుడు ప్రొఫెషనల్గా, ఇప్పుడు మీరందరూ ఏంటంటే ఏదైనా చూసినప్పుడు ప్రొఫెషనల్గా వెళ్ళిపోతారు, బట్ కొత్తగా చూసే వాళ్ళకి లైక్ మాలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బింగ్ థియేటర్స్కి వెళ్ళి చూసినప్పుడు ఆ సౌండింగ్స్కి అది ఓకే, అది సమ్వేర్ పోనీ డైరెక్ట్గా చూస్తున్నారు ఓకే. కొంతమంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు,
చాలా దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఆ హీరోయిన్ అలా చేసింది కదా నేను ఇలా చేయాలి, ఆ హీరో ఇలా చేశాడు కదా నేను ఇలా చేయాలి. అది చాలా నిబ్బి స్టేజ్, సారీ టు సే. సో మనకి రియాలిటీ వేరు, మూవీస్ వేరు. సో అసలు దేనికి రిలేట్ చేయకూడదు, దేంతో కంపేర్ చేయకూడదు. అందులో ఏదైనా ఒక మంచి ఉంటే ఓకే చూసుకో, పర్వాలేదు. అంతేకాని ఆ మంచి కూడా నీకు నలుగురిలో తిరిగే మంచే నువ్వు చూడాలి తప్పితే, కానీ పర్టికులర్లీ నువ్వు మూవీకి వెళ్ళి ఇది నేర్చుకోవడానికి వెళ్ళాను, ఇది చూడడానికి వెళ్ళాను, అది నథింగ్. జస్ట్ ఎంటర్టైన్మెంట్లా ఉంచాలి అంతే. నైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే లైక్ ఇప్పుడు సపోజ్ నీకు ప్రజెంట్ బిజీగా ఉన్నావు అంటే కే డ్రామాస్ చేస్తున్నావు అండ్ కొన్ని కార్టూన్స్ చేస్తున్నావు అండ్ కొన్ని మూవీ సీరియల్స్ చేస్తున్నావు. ప్రజెంట్ ఏ సీరియల్స్లో నువ్వు చేసేది? ఇప్పుడు కంటిన్యూ క్యారెక్టర్ అయితే సోమకర్ణుడు లవ కుశల అధ్యాయంలో. ఓకే. ఆయన అసలు అవ్వట్లేదు. అది నేను కనీసం ఒక 2 days ఊరు వెళ్ళడానికి కూడా ఉండట్లేదు. జస్ట్ కంటిన్యూ క్యారెక్టర్ కదా, ఎప్పుడు కరెక్షన్ వస్తుందో, ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు బంచ్ వస్తుందో తెలియదు. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వెళ్తా మళ్ళీ 3 daysలో వచ్చేస్తా, అయినా సరే 3 days వరకు రావా హాస్ని నువ్వు అని చెప్పేసి అని అంటున్నారు. ఈ 3 days కోసం నేను ఎప్పటి నుంచో పర్మిషన్ అడిగి పెట్టా. అంటే ముందే కంప్లీట్ చేసుకోవడానికి ఉండదా? ఉంటది, ఎంతున్నా లైక్ రన్నింగ్ క్యారెక్టర్ కదా. సో ఖచ్చితంగా వాళ్ళు రిస్క్ తీసుకోరు, ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ గానే వర్క్ చేసి పెట్టేయాలి. ఓకే. అంటే లైక్ ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఏంటంటే ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు కదా. సో అందుకే ఈ ఇన్ అండ్ అవుట్ నీట్ గా మొత్తం అంతా చూసుకొని పెట్టుకుంటారు అనుకుంటా. అమ్మ బాబోయ్ చాలా పర్టికులర్ గా ఉంటది లవ్ కుశల అధ్యాయం. బట్ ఐ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇందాక మనం జాబులి గురించి మాట్లాడుకున్నాం, మీ కాకినాడ అమ్మాయి గురించి. సో ప్రజెంట్ కోర్టు మూవీలో అసలు అమ్మాయి క్యారెక్టర్కి అందరు ఫిదా అయిపోయారు. అమ్మాయి యాక్టింగ్ కూడా అసలు చాలా న్యాచురల్గా, అమ్మాయి ఫేస్ కట్స్ కానీ భలే బాగుంది చక్కగా. కొంచెం లావణ్య త్రిపాఠి గారి పోలికలు ఉన్నాయి కదా. నీకు కోర్టు మూవీలో నచ్చిన సీన్ ఏంటి? ఏరా షర్ట్ వేసుకోలేదా సేమ్ అసలు వెళ్ళి కూర్చునేసరికి అబ్బా మా స్లాంగ్, మా మూవీ మా స్లాంగ్ అన్న ఫీల్ వచ్చింది. అదే వర్డ్ నువ్వైతే ఎలా చెప్తావు? ఏరా షర్ట్ వేసుకోలేదా. ఇలా ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా అడిగావా హాస్ని? చెప్పకూడదు. ఓ అయితే అడిగిందంట. అంటే నువ్వు కూడా ఇలా ఎవరినైనా టీస్ చేసావా? ఆబ్వియస్లీ టీస్ చేస్తాను కదా. కాకినాడలో చేసావా, హైదరాబాద్లో చేసావా? ఫోన్లోనే సేమ్ అలానే టెక్స్ట్ లో చేసినట్టున్నాను మేబీ. టెక్స్ట్ లో చేసావా? ఓకే. లైక్ నా కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అయ్యే షర్ట్ వేసుకోలేదా అని పెట్టాను అనమాట మెసేజ్. ఓకే ఓకే. ఈ కాకినాడ అమ్మాయిలు అందరూ అబ్బాయిలు షర్ట్ల మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. నథింగ్ లైక్ దట్. అంటే అది జనరల్ టాక్ కదా. ఇప్పుడు నార్మల్గా ఏం బట్టలు వేసుకోలేదా ఏంటి, ఎందుకు వీడియో కాల్ చేయట్లేదా, నార్మల్గా అమ్మాయిలైనా సరే అనేస్తాం కదా. సంథింగ్ లైక్ దట్ అంతే, నాట్ పర్టికులర్లీ అబ్బాయిలు. కాకినాడ అమ్మాయిలు చాలా డీసెంట్. అవును చాలా డీసెంట్. మన కోర్టు మూవీలో చూసి పాప మా అబ్బాయి అమాయకుండా చేసి షర్ట్ వేసుకోలేదని చెప్పేసి ఏడిపించారని మాకు తెలుసు. లైక్ అంటే డబ్బింగ్లో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ నాకు ఆర్సిఎం సార్ ఇష్టం. ఓకే. అండ్ గౌతమ్ సార్, నెక్స్ట్ చిన్మయ్ గారు. ఆబ్వియస్లీ మనకెప్పుడు కూడా మన దూరం ఉన్న వాళ్ళని కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఆబ్వియస్లీ నాకు హరిణిరావు అది నా ఫ్రెండ్ హరిణి. ఓకే. అంటే లైక్ హరిణిని చాలా ఇనీషియల్ స్టేజ్ నుంచి చూస్తున్నాం కదా. సో మాలానే షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసేది, షార్ట్ ఫిలిమ్స్లో సాంగ్స్ పాడేది. సో అలా 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 అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందంటే చాలా గ్రేట్. సూపర్. ఇప్పుడు నేను నిన్ను కొంతమంది హీరోయిన్స్ పేర్లు చెప్తాను నీకు. నాకు వాళ్ళది ఒక్కొక్కటి నువ్వు వాళ్ళ ఒక డైలాగ్ చెప్పాలి ఒక్కొక్క హీరోయిన్ గురించి. నీ ఫేవరెట్ డైలాగ్ ఒక్కొక్కటి. ఓకే. సమంత గారు. సమంత గారు, బావా ఒక్క మాట. ఓకే. అండ్ పూజా హెగ్డే. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా, కానీ నేను జూలియట్ని. నాతో ప్రేమలో పడితే చస్తావు.
సాయి పల్లవి. సాయి పల్లవి, వామ్మో ఏంది ఇది, ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెళ్ళి చేసుకోవాలనా, ఇదే లొల్లే. భలే చెప్పావురా. సంయుక్త మీనన్. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేశాడు. అది తర్వాత కంటిన్యూషన్ ఏదో అంటది. అదే మంచిగా లైక్ అంటే ధనుష్ మూవీ చెప్పావు కదా, రైట్. అండ్ రకుల్. రకుల్ ఆమె మా చిన్నప్పుడు కదా, వెతుక్కోవాలి. ఓకే, ఇది కట్ చేయండి పాపం. రకుల్ విందంటే పాపం ఫీల్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సరే, మీ కాకినాడ అమ్మాయి డైలాగ్ చెప్పు. షర్ట్ గురించి కాకుండా ఇంకేదైనా చెప్పు. ఇంకే ఎమోషనల్ ఏమైనా చెప్తావా డైలాగ్ తంది? తంది నాకేం గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. శ్రీలీల గురించి చెప్పు. శ్రీలీల శ్రీలీల అంటే వేరే ఎవరో అని ఇలాగే మాట్లాడతావా నువ్వు? మరీ అందంగా ఉంటే కానీ మాట్లాడను. గులాబ్ పువ్వు మరి. నైస్ నైస్. సో బాగుంది. లైక్ అంటే మూవీస్ హీరోయిన్స్ లైక్ అంటే ప్రాక్టీస్ చేస్తావారా? లైక్ ఏదైనా ఒక మూవీలో ఒక హీరోయిన్ రోల్ నచ్చింది అనుకో నీకు, ఆ హీరోయిన్ రోల్ నచ్చితే సేమ్ ఇమిటేషన్ ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమాలో హీరో హీరోయిన్ అందరూ పాటలతో సహా ఇంకా నాకు మైండ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఒక వారం రోజులు పక్కన ఎవరైతే వాళ్ళు చంపేస్తాను ఇంకా డైలాగ్స్ ఆ పాటలు నాకు నచ్చుతాయి అనమాట చెప్పేసి. ఓకే ఓకే. ఇంకా ఆల్రెడీ పాపం చూడలేని వాళ్ళు ఉంటారు కదా, నువ్వు నోరు మూసే, అస్సలు చెప్పొద్దు, మేము ఇంకా చూడలేదు నువ్వు చెప్పొద్దు అంటారు. ఓకే. సో అలా ఏంటంటే నాకు క్యారెక్టర్ నచ్చితే నేను ఖచ్చితంగా మొత్తం అలా దూరిపోతాను. 3 hours ఆ మూవీ మొత్తం నాకు రిజిస్టర్ అయిపోతుంది. కానీ నిజంగా కదా, మీలాంటి ఆర్టిస్టులకి మీలాంటి డబ్బింగ్ ఆర్టిస్టులకి బేసిక్గా ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఆ డైలాగ్ కానీ అంటే ఆ ప్రొనౌన్సియేషన్ కానీ అక్కడ ఏదైనా వాళ్ళది ఏదైనా నచ్చింది అంటే కొంచెం మిర్రరింగ్ ఎక్కువ చేస్తారేమో కదా మీరు. ఉంటుంది కదా అది. లైక్ అంటే వెంటనే లైక్ ఒక ఆల్రెడీ వాళ్ళు చెప్పిన డైలాగే మళ్ళీ మామూలుగా ఇమిటేట్ చేసినట్టు కాకుండా జస్ట్ చెప్తాం కదా మన స్టైల్లో, ఈ డైలాగ్ బాగుంది, ఈ సాంగ్ బాగుంది. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా మూవీకి వెళ్తే ఈ డాన్స్ బాగుంది అని చెప్పేసి డాన్స్ స్టెప్స్ చేస్తారు, ఈ పాట బాగుంది అని చెప్పేసి పాట పాడతారు. సో ఆబ్వియస్లీ ఈ డైలాగ్ బాగుంది అని చెప్పేసి డైలాగ్ చెప్తారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్. సో నీ డిఫరెన్స్ ఏంటి? నాకు ఏదైనా సాంగ్ నచ్చితే నేను వెంటనే డాన్స్ చేసేస్తా. ఓకే. నేను వెంటనే ఇంకా ఆ హూక్ స్టెప్స్ అవన్నీ చూసుకుంటాను. నేను ముందు రీల్స్ వచ్చినప్పుడు మూవీ రాకముందే ట్రెండింగ్ రీల్స్ చేసేస్తూ ఉంటారు కదా, నేను అలా ఎప్పుడు చేయను. డైరెక్ట్ థియేటర్కి వెళ్ళి చూసి అప్పుడు నేర్చుకొని ఆ తర్వాత చేస్తాను. అందరూ ఏమంటారంటే ట్రెండ్లో ఉన్నప్పుడు చేయొచ్చు కదా అంటారు. ట్రెండ్లో ఉన్నప్పుడు ఆ హుక్ స్టెప్ మాకు కంప్లీట్గా చూపించరు, జస్ట్ ఆ పర్టికులర్ 10 seconds చూపిస్తారు. కానీ నాకు అలా ఇష్టం లేదు, మొత్తం అంతా చూసి అప్పుడు చేస్తా. ఓకే. సో చాలా బాగుందిరా. లైక్ అంటే ఒక జర్నీ అనేది చాలా పీస్ఫుల్గా సాగుతూ ఉంటుంది ఒక మనిషికి. అంటే కెరియర్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా ఒక బ్రేక్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అలాంటి బ్రేక్ ఆల్రెడీ నీకు స్టార్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఏమో హోపింగ్ దట్ కాదు, యా ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ బిజీ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని చెప్పేసి నేను అనుకుంటాను. కెరియర్ సాఫీగా సాగే టైంలో, కెరియర్ చాలా హ్యాపీగా సాగే టైంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది నీ లైఫ్లో. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్సిడెంట్. హాసిని అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం కాదు, హాసిని నవ్వు వెనకాల చాలా బాధ ఉంది అని చెప్పేసి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అనేది ఒకసారి చెప్తావా? ఆల్రెడీ మళ్ళీ చెప్పాలా అంటే అలా కాదు, అసలు ఏంటి మీ స్టోరీ, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చెప్పు. లైక్ యాక్చువల్లీ అప్పుడుది ఆల్రెడీ విన్నారు కాబట్టి నో అక్కడ వేరే ఇక్కడ వేరే. సో యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. సో అంటే ఫస్ట్ నుంచి వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ సో లాంగ్. నాకు తన స్టోరీలు, తన క్రష్ స్టోరీలు, తన బ్రేకప్ స్టోరీలు అన్నీ తెలుసు నాకు. ఎవ్రీథింగ్. క్లాస్మేట్స్ మీరిద్దరు? క్లాస్మేట్స్ కాదు, సేమ్ కాలేజ్. నీ సీనియరా? లేదు, సేమ్ ప్యారలల్సే, డిఫరెంట్ బ్రాంచ్ అనమాట. ఓకే ఓకే. బట్ నేను ఎప్పుడు ఆ 4 years నేను తన్ని చూడలేదు. తను నన్ను చూస్తుండేవాడంట, తను నాకు మెసేజ్ చేస్తుండేవాడు. బట్ నేనంటే నాకు ఎవరైతే ఫ్రెండ్స్, నా క్లోజ్ పీపుల్ ఉన్నారో నేను వాళ్ళతోనే క్లోజ్ ఉంటా. ఈవెన్ ఇప్పుడు కూడా అంతే. అందరూ ఏమంటారంటే హాసిని చాలా బాగా మాట్లాడుతుంది, అందరితో మాట్లాడేస్తుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది అని. నో,
ఐ యూస్ ద టర్మినాలజీ వేర్ కో ఆర్టిస్ట్, కో యాక్టర్, క్లాస్మేట్ అలా. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ యువర్ ఫ్రెండ్ కదా. సో నాకు ఆ డిస్టెన్స్ అనేది ఉండేది, నా ఫ్రెండ్స్తోనే నేను ఉండేదాన్ని. మరి ఎలా హాస్ని నాతో కూడా క్లోజ్ గా ఉంటున్నావు? మీరు అక్క అంటున్నాను కదా, ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ కాదు, అక్క. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అక్కతో షేర్ చేసేవే షేర్ చేయాలి. ఫ్రెండ్ తో షేర్ చేసినట్టు చేస్తే మీరు నన్ను గైడ్ చేసి ఇంకా ఫుల్ తిడతారు నన్ను. సీక్రెట్స్ ఉన్నాయి అన్నమాట, నాకు తెలియదు ఇంకా. అలాని కాదు, సో ఒక రైట్ ఉంటది కదా, లైక్ హాస్నికి నేను చెప్పొచ్చు షీఈస్ మై సిస్టర్ అన్న ఇదితో ఉంటది. ఆబ్వియస్లీ నేను ప్రతిదీ నేను చెప్పినా ఏమి చెప్పడంలో తప్పలేదు, బట్ ఫ్రెండ్ తో షేర్ చేసుకునే బాండ్ వేరు కదా. బాగా చెప్పిన దగ్గర నుంచి వీళ్ళు క్లాసులు తీసుకుంటారు, నాకు అవసరమా? అదే మీరు ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మామూలుగా మీరేంటి జస్ట్ మీరు షూట్ టైం అయిపోతే ఓకే, కానీ మీరు నాకు నేను ఏం చెప్పారు, హాస్ని నువ్వు మొత్తం అన్ని ప్యాక్ చేసుకొని ఉంచుకోమా, నువ్వేం లేట్ చేయకు, ఇది అవ్వగానే నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పారు. సో యాజ్ ఎ సిస్టర్ కాబట్టి చెప్పారు, డిలే అవ్వకూడదు కాబట్టి. సో నాట్ ప్రతి ఒక్కళ్ళు మీలా ఉండరు. సో మనం ఎక్కడ ఎలా ఉండాలో అది. సో నాకు తను జస్ట్ తెలుసు అంతే, త్రూ ఆన్లైనే తెలుసు. ఇన్స్టాగ్రామ్ లో తను నన్ను ఫాలో అవుతుండేవాడు, లైక్లు కొడుతుండేవాడు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా తక్కువ కదా. సో నేను పెట్టిన ప్రతి పోస్ట్ కి నాకు తన నుంచి లైక్ వచ్చేది, మంచి సపోర్ట్ వచ్చేది. తను ఆబ్వియస్లీ యాక్టింగ్ లో ఇంట్రెస్టెడ్ కాబట్టి తను మంచిగా మాట్లాడేవాడు. అండ్ ఎప్పుడు కలవాలి అని పర్టికులర్లీ ఎప్పుడు ప్లాన్ చేయలేదు, లైక్ మీట్ అవ్వాలి అని చెప్పేసి అనేవాడు. మా అన్న నేను ఈసీఈ బి, మా అన్న ఈసీఈ సి. తను మా అన్న బెస్ట్ ఫ్రెండ్స్ కదా, తన దగ్గరికి వీళ్ళిద్దరు మీట్ అయినా నేను ఎప్పుడు చూసేదాన్ని కాదు, నా వరల్డ్లో నేను బిజీ ఉండేదాన్ని. సర్లే అని అనుకొని అప్పుడు వన్ ఫైన్ డే అనుకోకుండా లాక్డౌన్ వచ్చేసింది. ఫోటోషూట్, ఫేర్వెల్ కూడా మాకు చాలా సాఫీగా అయిపోయింది. మేబీ తర్వాత అప్పుడు మీట్ అవుదాం అనుకున్నాం, కానీ మీట్ అవ్వలేదు. కానీ ఒక టైంలో మేము ఏమనుకున్నామంటే, అంటే ప్రతి ప్రాజెక్ట్ తను నన్ను అడిగేవాడు కలిసి చేద్దామని. నాకు ఎప్పుడు సెట్ అయ్యేది కాదు, ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతూ ఉండేది. సమ్వేర్ మేము అనుకున్నాం మేబీ మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తే చాలా పెద్ద హిట్ అయిపోతుందేమో. అంటే ఆబ్వియస్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మేమిద్దరం క్యూట్గా ఉంటాం కదా, క్యూట్ పేరు కదా, సో పెద్ద హిట్ అయిపోతుంది, అందుకే దేవుడు ఆపేస్తున్నాడు. సరే మనం ఈసారి ఏం ప్లాన్ చేయొద్దు, ఎప్పుడు మీట్ అవ్వాలని రాసి పెట్టుంటే అప్పుడే మీట్ అవుదాం అనుకున్నాం. అసలు ఎప్పుడు ఎలాంటి ప్లాన్స్ లేవు. అనుకోకుండా అలా లాక్డౌన్ వచ్చేసింది. ఆ రిలాక్స్ లాక్డౌన్లోనే నేను ఎంత మేమిద్దరు మొహాలు చూసుకోకపోయినా మంచి బాండ్, మంచి ఫ్రెండ్షిప్ అయితే నువ్వు చూడలేదు, చూసాడు. నేను తను చూడకపోయినా అదేదో గుండెజారి గల్లంతైంది మూవీలో నిత్య మీనన్ నితిన్ చూస్తుంది, ఇక్కడ ఏంటంటే మీ నితిన్ నిన్ను చూస్తున్నాడు. సో లైక్ అలా ఉండేది. ఉన్న తర్వాత అప్పుడు ఒక రోజు సడన్ గా ఒక జూనియర్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉంది, యాక్ట్ చేయాలక్క అని చెప్పేసానంటే, మేము అప్పుడు కాలేజ్ పాస్డ్ అవుట్స్ అయినా సరే సరదాగా ఓకే అని చెప్పేసి చేస్తా. అప్పుడు అనుకోకుండా నా ఆపోజిట్ నాని అనమాట. సో నా ఆపోజిట్ నేను హీల్స్ వేసుకోవచ్చు, నేను ఫస్ట్ అడుగుతాను నేను ఎలా రెడీ అవ్వాలని. ఆపోజిట్ అబ్బాయి తగ్గట్టే నేను రెడీ అవుతా. హీల్స్ కూడా ఒకవేళ అబ్బాయి షార్ట్ అయితే నేను హీల్స్ వేసుకోను, సో వాళ్ళకి తగ్గట్టు రెడీ అవుతా. దానికి తగ్గట్టు నేను హై హీల్స్ వేసుకోనా అంటే, హై హీల్స్ వద్దు, జస్ట్ నార్మల్ ఫ్లాట్స్ వేసుకున్నా పర్లేదు, మామూలు హీల్స్ వేసుకున్నా పర్లేదు, కాదు ఆపోజిట్ అబ్బాయి అంత హైట్ కాదు, నాని అన్న కూడా ఇంచుమించు నీ అంతే ఉంటాడు. అండ్ అసలు నానియా. సో రేపే షూట్ నేను నాని చూడబోతున్నాను. ప్లానింగ్ ఏం కాదు, అప్పటికే నాని నేషనల్ అవార్డు విన్నర్, అప్పటికే మంచిగా ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేసేస్తున్నాడు. ఇప్పుడు ఆబ్వియస్లీ తనతో యాక్ట్ చేస్తే కూడా ప్రొఫెషనల్లీ పర్సనల్లీ అన్ని రకాలుగా నేను హ్యాపీయే కదా. నేను వెంటనే నానికి మెసేజ్ చేసా, నాని అని మెసేజ్. చెప్పేశారా నీకు, తెలిసిపోయిందా నీకు? ముందే తెలుసా? తనకు తెలిసిపోయిందా నీకు అంటే, ఇప్పుడే చెప్పారు అంటే ఓకే ఓకే అని చెప్పేసాను. కూల్ ఓకే రేపు మీట్ అవుదాం. బట్ ఆ టైంలో నేను లైక్ నాకు ఈ ప్రాజెక్ట్ తర్వాత నేను ఇంకా ఆపేస్తా, నేను పెద్దదాన్ని అయిపోతున్నా కాబట్టి ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, ఐ హ్యావ్ టు బీ లైక్ అ వెరీ గుడ్ హౌస్ వైఫ్ అని నేను డిసైడ్ అయిపోయా. అంటే అప్పుడున్న థాట్ ప్రాసెస్ కలాగా, లైక్ మంచి
మ్యాచెస్ రావడం, ఫోర్సింగ్ అవన్నీ కామన్ కదా ఏ అప్పుడు నీకు నాని అమ్మాయి. మీద ఏ క్రష్ లేదా? లేదు, ఓకే. హీస్ మై ఫ్రెండ్. సో ఆబ్వియస్లీ కానీ చెప్తుండేదాన్ని నాకెవరైనా నచ్చిన నా స్టోరీస్ నా థింగ్స్ అన్నీ తనకు చెప్తుండేదాన్ని. సో తర్వాత అప్పుడు షూట్కి వెళ్ళిన తర్వాత లైక్ డైరెక్ట్ మంచి లైక్ మేము చిన్న పార్ట్ అంతే ఆ షార్ట్ ఫిలిం మొత్తానికి. సో అయిపోయింది. ఒక సీన్లో హీ హ్యాస్ టు హోల్డ్ మై హ్యాండ్స్ అండ్ షుడ్ సే ఒక డైలాగ్ ఉంటుంది, కాదు నా లైఫ్లోకి వచ్చినందుకు అని అంటాడు. థ్యాంక్స్ అని చెప్తాడు. థ్యాంక్స్ దేనికి అంటే నా లైఫ్లోకి వచ్చినందుకు అంటాడు. సో యాక్చువల్లీ తను ఫస్ట్ టైం స్టార్టింగ్ అదే కదా చూడడం. సో ఈ ఫెల్ట్ సో షై అనమాట. నార్మల్లీ తనకు అసలు టేక్స్ రావు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. కానీ అది ఒక 10-15 టేక్స్ వరకు అలా చేస్తూనే ఉన్నాడు. నా చేయి పట్టుకోవడం యాక్ట్ చేయడం అంటే హీస్ టు ఫీల్ సో షై అనమాట. అయితే తనన్నా నవ్వేసేవాడు, నేనన్నా నవ్వేసేదాన్ని. సో బట్ ఆ షూట్ అలా అయిపోయింది. షూట్ తర్వాత లైక్ ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ ఇన్ని టేక్స్ తీసుకోవడం, పైగా నేషనల్ అవార్డు విన్నర్. అక్కడ పోనీ డైలాగులు కూడా ఏం లేవు, జస్ట్ హ్యాండ్ హోల్డ్ చేసి ఒక లైన్ చెప్పాలి అంతే కదా. తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి హాసిని ఎలా ఉంది లైఫ్, అయితే మంచిగా యూట్యూబ్ ఛానల్ అప్పుడే స్టార్ట్ చేసావు అంతా బాగుంది, ఓకే మనం కలిసి వర్క్ చేద్దామంటే నేను చెప్పా, లేదు నాని నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను లైక్ నార్మల్గా అనుకున్నా కానీ నాకు లైక్ మంచిగా పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ అవ్వాలని ఉంది, ఆ తర్వాత నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి అలా గవర్నమెంట్ సైడ్ వెళ్ళిపోతా అంటే హీ వాజ్ నాట్ రియల్లీ హార్ట్ఫుల్లీ హ్యాపీ. లైక్ అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి తెలుసు కదా, బట్ ఓకే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఇఫ్ యూఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ, నువ్వు చక్కగా నీ పెళ్ళికి పిలిస్తే నేను మంచిగా సంగీత్లో డాన్స్ చేస్తా అని ఒక మంచి టర్మ్స్లో ఉన్నాము. ఉండేసరికి తర్వాత నాకు ఒక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి ఓకే ఇది కాదు అని ఆ మధ్యలో పర్సనలీ నాకు చాలా అయ్యాయి అనమాట. దెన్ ఐ డిసైడెడ్ ఇవన్నీ కాదు, నేను ప్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, యాజ్ అన్ ఇండివిజువల్ నేను మంచిగా ప్రూవ్ చేసుకోవాలి అని కానీ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు తెలీదు. సో మళ్ళీ ఆబ్వియస్లీ తనతో బాగుంటుంది కదా, నేను అలా మొత్తం నా ఇష్యూస్ అన్నీ చెప్పినప్పుడు ఈ ముందు మంచిగా సెటిల్ హాసిని, నువ్వు చాలా టాలెంటెడ్, యాక్చువల్లీ నీ డెసిషన్ కాబట్టి నేను రెస్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ అయితే హార్ట్ఫుల్లీ నువ్వు నాకు ఆ రోజు చెప్పినప్పుడే అనిపించలేదు, అంటే లైక్ నువ్వెవరినో పెళ్లి చేసుకుంటున్నావు వెళ్ళిపోతున్నావు అని కాదు, అరే ఈ అమ్మాయి చాలా మంచి టాలెంటెడ్ కదా, తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు ఇలా అప్పుడే పెళ్ళి పిల్లలు ఇలా వీటి కోసం ఆలోచిస్తుంది, గవర్నమెంట్ సైడ్ జాబ్ రావడం అంటే చాలా గ్రేటే, బట్ ఎందుకు అదే చూస్ చేసుకుంటుంది, ఇంకో వే ఉంది కదా అని అనుకున్నా. బట్ నువ్వు హ్యాపీ ఉండాలి, ఎండ్ ఆఫ్ ద డే నువ్వేం ఆలోచించుకు అని. దెన్ తన లైక్ మెథడ్ యాక్టింగ్స్ వీడియోస్ అవి ఉంటాయి. లైక్ కొన్ని ఏరియాస్లో నేను చాలా వీక్, నాకు పర్ఫార్మెన్స్లో కొన్ని ఎవరైనా అంతే కదా, తను నాన్ డాన్సర్, తనకు అంత డాన్స్ రాదు, నేను తనకి డాన్స్ టిప్స్ చెప్తూ ఉండేదాన్ని, తను నాకు ఎమోషనల్ సీన్స్ టిప్స్ చెప్తూ ఉండేవాడు, ఎవరు ఎక్కడ తగ్గట్లా. సో ఇద్దరికి ఆ బ్యాలెన్స్ అయిందనమాట. తర్వాత నాని కూడా మంచిగా డాన్స్ చేసేవాడు అండ్ నేను కూడా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసేదాన్ని. సో ఏంటి ఇద్దరు హెల్ప్ చేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ. సో కంప్లీట్ ఇంకా కెరియర్ మీదే పెట్టాము ఇద్దరం ఫోకస్. ఇంకా అలా పెట్టాము. తర్వాత తనకి ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వచ్చిన షార్ట్ ఫిలిం కదా, ఇంకా చాలా మంచి రీచ్ వెళ్తుంది అని అనుకున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ రీచ్ అయ్యింది, తను అనుకున్నంత అయితే వెళ్ళలేదు. సో అప్పుడు తను చాలా ఫీల్ అయ్యాడు, చాలా లో అయ్యాడు. అదే టైంలో నాకు చాలా మంచి బ్రేక్ వచ్చేసింది, లైక్ ఇది నా కదా అని ఒక షార్ట్ ఫిలిం అనమాట. మొత్తం అందరికీ నా మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది. అప్పటి వరకు ఏంటంటే హాసిని చాలా అల్లరి పిల్ల, హాసిని చాలా గోల చేస్తుంది, నవ్వుతుంటుంది, దానికి ఎమోషనల్ సీన్స్ రావు, అది ఇది అని. బట్ మొత్తం ఒపీనియన్ మారిపోయింది. సో కానీ ఇలా కూడా యాక్ట్ చేయగలదా అని చెప్పి అది వాళ్ళు ఏడ్చారు, నేను ఏడుస్తున్నప్పుడు వాళ్ళు ఏడ్చారు, అది నా అచీవ్మెంట్ కదా. సో అలా బాండ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. అలా పెరిగే కొద్దీ ఇంక ఇద్దరం ఆబ్వియస్లీ ఆఫీసులు తెరిచేసారు, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు ఇంకా ఇద్దరం హైదరాబాదే కదా, అప్పటి వరకు ముందు లాక్డౌన్ ఆ టైంలో ఇంట్లో ఉన్నాం, ఎప్పుడైతే ఆఫీస్ ఖచ్చితంగా వెళ్ళాలి అని పెట్టేసారో ఇంకా అందరం
వాళ్ళే మేమిద్దరమే కాదు, మొత్తం మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాదే. ఇంకా వాళ్ళ వాళ్ళ రూమ్లో ఉండేవారు, మేము అలా మా హాస్టల్లో ఉండేవాళ్ళం. సో ఆబ్వియస్లీ ఈ మీటింగ్స్, గ్రీటింగ్స్, చాటింగ్స్, కలిసి ఈటింగ్స్ ఆబ్వియస్లీ డెవలప్ అవుతాయి కదా. సో అలా అవుతున్నాయి. సో అవుతున్నప్పుడు మాతో ఎవరు చాట్ చేసినా, ఎవరు మెసేజ్ చేసినా జస్ట్ మేబీ ఆ సీజన్లో ఆ కొన్ని డేస్ అంతే. తర్వాత మళ్ళీ వాళ్ళతో చాట్ చేయాలి, వాళ్ళు మాతో ఇంట్రెస్ట్ చూపిస్తే మాకు నచ్చేది కాదు. ఏంటి ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే వీళ్ళేంటి ఇంత ఇలా ఇదవుతున్నారు అంటే వాళ్ళు జెన్యున్గా అప్రోచ్ అవుతున్నారా, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ ఈ పాత్రలో ఉన్నారు, మనకి ఒక వే కుదురుతుంది అన్న వేలో వస్తున్నారా, మాకు అర్థమయ్యేది కాదు. నిజంగా అర్థమయ్యేది కాదు. మేమిద్దరం కూర్చుని మా డిఎమ్స్ ఇద్దరం పక్కన చూసుకునేవాళ్ళం, ఎవరు జెన్యున్గా మనకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు జెన్యున్గా మనకు మెసేజ్ చేస్తున్నారు ఏంటి అని. అంత ట్రాష్, అంత మనకి చూసేది కనిపించేది మొత్తం వేరు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క అమ్మాయి సినారియో, ప్రతి ఒక్క అబ్బాయి సినారియో మా వల్ల వాళ్ళేదో యూస్ పొందాలి, అది ఏ రకంగా అయినా అయి ఉండొచ్చు, ఆ వేలోనే ఉన్నారు. కానీ జెన్యున్ కనెక్షన్ ఎవ్వరికి లేదు, జెన్యున్ అప్రోచ్ ఏది లేదు. జెన్యున్గా ఉండేది ఏది అంటే మా చుట్టూ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, మా టీమ్, ఇవే జెన్యున్ తప్పితే కానీ మిగతా అదంతా టైంపాస్ డిఎంలే. నేను డిఎంఎల్కి నేను రిప్లై ఇవ్వను నేను, బట్ నేను చెక్ చేస్తాను. సో అప్పుడు కూర్చొని అప్పుడు ఒకరోజు 1-on-1 మాట్లాడుకున్నాం అనమాట ఎవరితోటి. అంటే ఆబ్వియస్లీ లైఫ్ లాంగ్ ఇలా సింగిల్గా అయితే ఉండిపోరు కదా ఎవరు. ఎందుకు మనకి వైబ్ సెట్ అవ్వట్లేదు ఎవరితో, ఒకవేళ మన సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ చేసినామా, మనం రిలేషన్షిప్స్కి కరెక్ట్ కాదా, లేదా మనం బెస్ట్ ఇవ్వలేకపోతున్నామా, వాట్స్ రాంగ్ ఇన్ దట్, ఎందుకు మనతో ఎవరు జెన్యున్గా కనెక్ట్ అవ్వట్లేదు, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎందుకు ముందుకొచ్చి షేర్ చేసుకోలేకపోతున్నారు. సో ఎంత ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నా నీకు ఆపోజిట్లో వచ్చే సపోర్ట్ వేరు, ఆపోజిట్ నుంచి వచ్చే ఎనర్జీ వేరు, అది ఫ్యాక్ట్ అనమాట. నీకు ఎంతమంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నా, ఒకవేళ అమ్మాయిలకి ఎంతమంది ఉన్నా ఆపోజిట్ జెండర్ నుంచి వచ్చే కనెక్షన్ వేరు. అది మేము అట్లా అనుకుంటూ దెన్ సడన్లీ వి రియలైజ్ లైక్ అవును మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం, మన ఇద్దరికి ఉంది కదా బాగుండే, సో మన ఇద్దరం మంచిగా మాట్లాడుకుంటున్నాం కదా అని. లేదు వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ సో లాంగ్. ఒకళ్ళ స్టోరీస్ ఇద్దరికీ తెలుసు, సో మనం మంచిగా కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలి, ఏమీ అలాంటి థాట్స్ పెట్టుకోకూడదు అని అయితే ఫస్ట్ నుంచి ఉండే. బట్ చుట్టూ ఉన్న ఫ్యామిలీ, కొంతమంది ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఇద్దరిది సేమ్ పాత్, వీళ్ళిద్దరు కనెక్ట్ అయితే బాగున్నాను అని అనుకున్నారు. అది ఫ్యామిలీస్ కూడా అనుకున్నారా? ఫ్యామిలీస్ అంటే లైక్ వాళ్ళ సిస్టర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా మంది అనుకున్నారు వాళ్ళ సైడ్ నుంచి. ఓకే. సో అలా యువర్ ఫ్యామిలీ రా, అంటే నాని ఒక మంచి మెంటర్ ఫ్రెండ్ అని అలా తెలుసు. అండ్ నేను తన మీద తోస్తేదని మా మమ్మీ ఏమైనా అడిగితే నాకేం లేదమ్మా, నానికి నా మీద చాలా జెన్యున్ ఫీలింగ్, జస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే, అలా ఏం ఉండదు, నానికి ఇదంతా మోసం. లేదు నా ఇప్పటికీ అదే చెప్తా, నానికి చాలా ప్లాన్స్, అదే చెప్తున్నా. నేను ఎప్పుడు నానిని హోల్డ్ చేయలేదు. ఇప్పుడు కూడా మేబీ తను నాని ఉండుంటే, నాని సో అమ్మాయిని తీసుకొచ్చి హాసిని నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నేను ఈ అమ్మాయితో ఉంటా అంటే నేను చాలా జెన్యున్గా హ్యాపీ ఫీల్ అవుతాను. అదే నువ్వు నాని లవ్ చేయలేదా? అండ్ ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ లవ్ అంటే గట్టిగా పట్టేసుకొని నువ్వు నాతోనే ఉండిపో అంటే అది కాదు కదా లవ్. ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మొత్తం 2 సైడ్ నుంచి ఉండాలి. ఒక్కొక్క టైంలో మనం వాళ్ళని వదులుకోవడం కూడా లవ్వే, వాళ్ళ వెల్బీయింగ్ కోసం. అరే భలే చెప్పావురా. లైక్ అంటే రీసెంట్గా ఇప్పుడు నానికి ఫర్దర్గా వెళ్ళుంటే ఏ హీరోయినో కనెక్ట్ అయ్యి ఉండేది అనుకుందాం, సపోజ్ ఏ శ్రీలీలావో ఏ జాబ్లియో కనెక్ట్ అయ్యి ఉండేది అనుకుందాం. నిజంగా అలా తీసుకొస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేదాన్ని. అలా సర్కిల్ అంటే అలా కాదు, చాలా మందికి ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది, ఎస్పెషల్లీ నా అమ్మాయిల్లో. నేను లవ్ చేసిన అబ్బాయి నాకు మాత్రమే సొంతం, ఈ అబ్బాయి ఎవరిని చూడకూడదు, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, నాకు టైం ఇవ్వాలి, నాతోనే ఉండాలి అన్న పొసెసివ్నెస్ చాలా మందికి ఉంటుంది కదా. పొసెసివ్నెస్ ఆబ్వియస్లీ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్.
పొసెసివ్నెస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్. అదే అన్న మా ఇద్దరికి మధ్య ఉన్న బాండ్, నేను అన్నా కదా చాలా ప్యూరెస్ట్ బాండ్ అని. మా ఇద్దరి మధ్య ఉన్న ప్యూరెస్ట్ బాండ్ ఏంటి అంటే దానికి ఎప్పుడు ఒక లేబుల్ ఇవ్వలేదు. అంటే ఒక బాయ్ ఫ్రెండ్ అని, ఒక గర్ల్ ఫ్రెండ్ అని, ఒక రిలేషన్షిప్ అని, ఒక ఫ్రెండ్షిప్ అని, దానికి ఎప్పుడు మేము లేబుల్ ఇవ్వలేదు. వీఆర్ కనెక్టెడ్ సో వెల్ ఇన్ ద పాత్ ఆఫ్ అవర్ ప్యాషన్. ఎండ్ ఆఫ్ ద డే మా ఇద్దరి డెస్టినేషన్ ఒకటే, మా ఇద్దరి డ్రీమ్స్ ఒకటే. సో మేము ఖచ్చితంగా అది సాధించాలి. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత పక్కన నాకు నాని ఉన్నాడు అంటే అది నా అచీవ్మెంట్, పక్కన హాస్ని ఉంది అంటే అది తన అచీవ్మెంట్. అంతవరకు ట్రావెల్ చేయాలి. అంతవరకు ట్రావెల్ చేసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, ఒక ఎంపైర్ బిల్డ్ చేసిన తర్వాత, అప్పటికి మేము ఇలానే ఉంటే అప్పుడు ఆ డెసిషన్ పేరెంట్స్ చేతిలో పెట్టాలి అని అనుకున్నాం. సూపర్. కానీ వీటన్నిటికీ పులుస్టా పడేలా లైఫ్లో చాలా పెద్ద విషయం జరిగింది. రైట్ నౌ చూస్తే నాని ఈజ్ నో మోర్, అది అందరికీ తెలిసిన విషయమే. సో వన్స్ నాని నీ నుంచి దూరం అయిపోయిన తర్వాత లైక్ అంటే వాట్ ఈస్ అంటే ఒక్క క్షణం ఎప్పుడైనా అనిపించిందా మొత్తం బ్లాక్ అయిపోయింది, హీస్ నాట్ దేర్, హీస్ నాట్ విత్ మీ? బట్ నేను అదే అన్నాను కదా, వీఆర్ కనెక్టెడ్ సో వెల్ ఇన్ ద పాత్ ఆఫ్ అవర్ ప్యాషన్ అని. ఇప్పుడు తను రేపు జూలైకి ఒక 1 year అయిపోతుంది ఇలా అయ్యి. బట్ స్టిల్ ఇంకా 3-4 ప్రాజెక్ట్స్ రిలీజ్ అవ్వలేని ఉన్నాయి. ఇప్పుడు ఈ 1 year కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ వచ్చాము. అంటే దో హీస్ నాట్ దేర్, హీస్ టాలెంట్ ఈస్ లివింగ్ ఆన్ అండ్ హీస్ టాలెంట్ లివ్స్ ఆన్. మేమిద్దరం కోరుకున్నదే అది కదా. ఫిజికల్లీ నా పక్కన లేకపోయి ఉండొచ్చు, బట్ నాతో ఉన్నాడు కదా. ఎట్ లాస్ట్ తను ఏమన్నాడు, మన డెస్టినేషన్ మన ఇద్దరం రీచ్ అవ్వాలి, ఎన్ని హర్డల్స్ ఉన్నా కలిసే ఉండాలి, ఆ తర్వాత డెసిషన్ తీసుకెళ్ళి పేరెంట్స్ దగ్గర పెట్టాలి అన్నాడు. ఎలా హాస్ని నీకు ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూరిటీ? లైక్ అంటే నేనైతే మరి నీ అంత ఇదిగా ఉండను. మేబీ నీ ప్లేస్లో ఉంటే వేరే అమ్మాయి అయితే చాలా డిప్రెస్ అయిపోయి పిచ్చిగా అయిపోయి. నేను కూడా డిప్రెస్ అయ్యాను. నువ్వు కూడా అయ్యా? నేను కూడా డిప్రెస్ అయ్యాను. నేను చాలా డ్రైన్డ్ అయిపోయాను. ఇప్పటికీ నా స్కిన్ ఇంత దారుణంగా డ్యామేజ్ అవ్వడానికి కూడా సమ్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూసే. ఓకే. లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ మెడికేషన్స్ డ్యూ టు సమ్ రీజన్స్. సో అది కాకపోతే నాకు నేను ఇప్పుడు ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటూ ఉంటే తనకి నాకు మధ్య ఉన్న బాండ్ మీనింగ్లెస్. అదే నేను విన్నే చూపించాలి. విన్ అయ్యి నా సక్సెస్ ద్వారా ఇంకో 10 మందికి హెల్ప్ అయితే హీ విల్ బి సో హ్యాపీ. సో నాకు తను అదే నేర్పించాడు. ఒకనొక టైంలో నేను డార్కెస్ట్ ఫేస్లో ఉన్నప్పుడు తనే నన్ను స్ట్రాంగ్ చేసి తనే నన్ను బయటకు తీసుకొచ్చి చాలా స్ట్రాంగ్గా చేశాడు. సో ఆబ్వియస్లీ ఆ స్ట్రెంగ్త్ అనేది నేను క్యారీ చేయాలి తప్పితే, కానీ ఏ పర్సన్ అయితే నన్ను అందులోంచి బయటికి తీసుకొచ్చాడో మళ్ళీ ఆ పర్సన్ వల్లే నేను ఆ ప్లేస్కి వెళ్తే నేను తను చాలా ఇన్సల్ట్ చేసినట్టు. సో ఆబ్వియస్లీ నాకు ఆ పెయిన్ ఎంతైనా ఉండొచ్చు, కానీ బయటికి మాత్రం నేను ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ లానే లీడ్ చేయాలి. దట్స్ వై మిస్ నారీశక్తి అవార్డు వచ్చేసింది. యా, నారీశక్తి అవార్డు వచ్చింది. మిస్ అంటే లైక్ ఇప్పుడు నాని ప్లేస్లో రేపు పొద్దున ఇంకొక అబ్బాయి వస్తాడు, లైక్ సో సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది? వద్దు, నాకు ఆ టాపిక్ వద్దు. నో అంటే నువ్వు అనేదానివి కదా, లైక్ అంటే అప్పట్లో నానితో నేను తొందరగా పెళ్లి చేసుకొని ఒక మంచి హౌస్ వైఫ్ గా సెటిల్ అవ్వాలని అని. సో ఇప్పుడు అనుకుంటున్నావా చాలా పెళ్లి చేసుకోవాలి అని? ఇప్పుడు అస్సలు లేదు. నాకు మ్యారేజ్ అనే టాపిక్ మీద ఇంట్రెస్టే లేదు. ఆబ్వియస్లీ లేదు. నీకు లేదు, బట్ ఇంట్లో అలా ఉండదు కదా. ఇంట్లో ఆబ్వియస్లీ అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనుకుంటారు, అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనుకుంటారు. బట్ రైట్ నా అయితే నాకు లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా దగ్గరగా చూసా ఒక పర్సన్ నా నుంచి వెళ్ళిపోవడం. ఇట్ నాట్ దట్ మచ్ ఈజీ. అండ్ నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా. ఆబ్వియస్లీ కొంతమందికి బాధ అనిపించవచ్చు, కొంతమందికి లైక్ నచ్చకపోవచ్చు. మేబీ నిజంగా ట్రూగా మమ్మల్ని మా ఇద్దరిని ఇష్టపడే అమ్మాయో అబ్బాయో చూస్తే వాళ్ళు చాలా బాధగా అనిపించవచ్చు. అరే ఏంటి అమ్మాయి ఇంత పబ్లిక్ ఇలా చెప్తుంది, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం కదా, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం కదా అని. మనం ఎప్పుడు మన 2 sides నుంచే కాదు, అందరి సైడ్ నుంచి చూడాలి. సో ఎన్నున్నా ఎండ్ ఆఫ్ ద డే ఐ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ నాని విషయంలో. ఆ బాధ నాకే తెలుస్తుంది, ఆ స్ట్రగుల్ నాకే తెలుస్తుంది. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాని ఉండుంటే, అంటే నేను ఫస్ట్ ఇంత స్టోరీ మొత్తం చెప్పాను కదా, నాని ఉండుంటే నేను ఖచ్చితంగా నానితోనే ట్రావెల్ చేసేదాన్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ మై లాస్ట్ డే వరకు. నాకు ఆ నమ్మకం ఉంది. అంటే నాకు తనతో తప్ప నాకు ఇంకా ఎవరితో ఆ వైబ్ అనేది రాదు. ఆబ్వియస్లీ అది చాలా పబ్లిక్.
బట్ ఇంత పబ్లిక్గా చెప్పిన తర్వాత ఇదంతా దాటుకొని వచ్చే పర్సన్ ఈ రోజుల్లో ఉండరు. ఒకవేళ వచ్చినా ఏమో మనం ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. డీప్ ఇన్సైడ్ మేబీ నాని కూడా నా వెల్బింగే విష్ చేస్తాడు. నేను ఇప్పుడు ఏది గబుక్మని ఒక మాట అనేకూడదు, అది చూసే వాళ్ళకి చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు పొసెసివ్నెస్ అని అన్నారు, బయట అమ్మాయిలకి ఏమో వాళ్ళకు నేను చెప్తున్నప్పుడు గుండెలా పగిలిపోయి ఉంటుందేమో, నాని కోసం ఏంటి అమ్మాయి ఎలా చెప్తుంది అని చెప్పి. అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళన్నా సరే ఫీల్ అవుతారు. బట్ నేను ఎవరిని కేర్ చేయాలదలుచుకోవట్లేదు, ఎందుకంటే నా సఫరింగ్లో నాకు ఎవ్వరూ తోడలేరు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మహా అయితే ఒక రోజు షేర్ చేసుకుంటారు, 2 రోజులు షేర్ చేసుకుంటారు. 24 గంటలు నాకు కూర్చొని నాకు మంచిగా ప్యాంపరింగ్ చేసి అలా ఏమి ఉండదు కదా. ఎందుకంటే నీకు ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ ఉంది కదా. బట్ నువ్వు ఎప్పుడైతే స్ట్రగుల్స్లో ఉన్నావో, నాని విషయంలో సఫరింగ్లో ఉన్నావో, అప్పుడు నీకు వాళ్ళు ఎవరు సపోర్ట్? నాకు ఎవరితో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాధలో ఉన్నప్పుడు నాకు ఎవరితో మాట్లాడాలనిపించదు, షేర్ చేసుకో, నాకు నచ్చదు, ఇష్టం ఉండదు. ఫస్ట్ థింగ్ అది. అండ్ అప్పుడు నేను ఏదో చిన్నగా నేను అసలు తన కోసం ఏమి రిప్ అని స్టేటస్ కానీ ఏమి పెట్టలేదు, నేను అసలు పెట్టలేదు. అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది బయట వాళ్ళకి. పెట్టిన తర్వాత నా చుట్టూ ఉన్న దాంట్లో పెద్ద ఇష్యూ అయిపోయింది. నేను తన కోసం రిప్ అని పెట్టలేదు, సమ్వేర్ మా ఇద్దరి చాట్ సంథింగ్ ఏదో అందరిలా నేను షేర్ చేసి ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో చెప్పా, హాసిని నాని సంపైర్ అని చెప్పి స్టార్ట్ చేశా. సో వాళ్ళు కూడా ఏంటి నా వెల్బీయింగ్ కోసమే, ఏం హాసిని ఇంతలా ఓపెన్గా చెప్పేస్తున్నావు, సిచ్యువేషన్స్ నీకు అర్థమవుతుందా, రేపొద్దున్న చాలా వేరే రాంగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారేమో అని అన్నారు. నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేనైతే రైట్ ఇది అది అని నేను చెప్పలేను కదా. ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ ఇది, రియాలిటీ, దిస్ ఇస్ ద రియాలిటీ అని నమ్మినా నమ్మకపోయినా ఇదే రియాలిటీ. అంటే ఒక టైం అయిన తర్వాత మనకి ఒకరికి ఆన్సర్ చెప్పాలి అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నాకు వాళ్ళు ఎవరు కూడా 24 గంటలు నాకేమీ లేరు కదా. మా హైతో 1 గంట ఉన్నారు, 2 గంటలు ఉన్నారు, ఓ పోటు ఉన్నారు, అంతే. అక్కడి వరకే షేర్ చేసుకున్నారు, అంతే తప్ప అంతకు మించి ఇంకేం షేర్ చేసుకోలేదు కదా నా బాధ. అదే కదా. సో డబ్బింగ్ కూడా నేనే ఏడుస్తూ చెప్పుకున్నా, వాళ్ళేం రాలేదు. బట్ రియల్లీ రా, అంటే లైఫ్లో కొన్ని లెసన్స్ అనేవి మనకి దేవుడు నేర్పించేది డెఫినెట్గా స్ట్రాంగ్ అవ్వడానికే. సో ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండే నీలాంటి సెన్సిటివ్ అమ్మాయిని మేబీ నాని రూపంలో వచ్చి ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది క్రియేట్ చేసి నేను ఇంకొంచెం స్ట్రాంగ్గా మార్చినట్టున్నారు. బట్ ఎనీవేస్ రైట్ నౌ ఓకే, కొంతలో కొంత అయితే నువ్వు బయట పడ్డాను అంటే నేనైతే పడలేదనే చెప్తాను. కాకపోతే పడాలి, తప్పదు. ఎందుకంటే మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి కొన్ని లోపల చాలామంది లేడీస్ గురించి తెలిసేది లేడీస్ పిల్లోస్కే. పడుకునేటప్పుడు ఆ పిల్లోస్కి తెలిసినంత విషయం ఎవరికి తెలియదు. అందరూ నిద్రపోయిన తర్వాత సైలెంట్గా పడుకున్నాక చూస్తే పిల్లోస్ అన్ని తడిచిపోయి ఉంటాయి. నేను ఏడుస్తున్నప్పుడు, నాని విషయంలో ఏడుస్తున్నా, నేను బాధపడుతున్నప్పుడు అందరూ ఏమనేవారో తెలుసా, నువ్వు ఇలా ఏడుస్తూ స్టేటస్లు పెట్టా, ఏడుస్తూ కూర్చోడం ఇలా కాదు, నీకు టైం వచ్చినప్పుడు, నువ్వు నిజంగా సక్సెస్ అయినప్పుడు, నువ్వు నిజంగా ఏదైనా అచీవ్ చేసినప్పుడు, నీకు ఏమైనా ఇంటర్వ్యూలు జరిగినప్పుడు నువ్వు చెప్పుకో అన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. చెప్పావు కదా, ఇంకేంటి, సక్సెస్ అయ్యావు, సక్సెస్ వచ్చింది చెప్తున్నావు. అంటే ఇవి సక్సెస్ కాదు, ఇవి యాక్చువల్లీ మైల్స్ అచీవ్మెంట్సే. బట్ ఐ ఫీల్ బట్ లేదురా, అచీవ్మెంట్స్. నేషనల్ అవార్డు విన్నర్వి నువ్వు, అండ్ నారీశక్తి అవార్డు వచ్చింది. సో ఇప్పుడు నువ్వు పాపులర్ పర్సన్. అంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లోకి వెళ్ళి హాస్ని అని సెర్చ్ చేస్తే హాస్ని కనిపిస్తుంది. లైక్ అంటే ఒక చాలా పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఉంది అని చెప్పలేకపోయినా కానీ మినిమం రికగ్నైజ్డ్ పర్సన్వే కదా. సో ఇంతకంటే ఏం కావాలి? అసలు ఏ రికగ్నైజేషన్ లేని వాళ్ళు కామెంట్ చేసే ఆ స్థితిలో అయితే నువ్వు లేవు కదా. బట్ ఎనీవేస్ హాస్ని, ఏది జరిగినా కానీ మన మంచికే అనుకోవడంలో తప్పలేదు. అండ్ నేను సక్సెస్ అయినప్పుడు, నేను ముందుకెళ్ళినప్పుడు, నేను అచీవ్ చేసినప్పుడు నా టార్గెట్ ఏంటంటే అందరూ అనుకోవాలి, అరే హాస్నియే ఇంత అచీవ్ చేసింది, అదే నాని ఉంటే నాని ఇంకెంత బాగా అచీవ్ చేసి ఉండేవాడు, హాస్ని కన్నా నాని ఇంకా చాలా టాలెంటెడ్, నాని ఇంకా మంచిగా సెటిల్ అయి ఉండేవాడేమో అని వాళ్ళకు ఒక గుడ్ ఎగ్జాంపుల్ అవ్వాలి. అంతే తప్ప అరే హాస్ని నాని వాళ్ళ మధ్య ఏదో బాండ్ ఉంది, ఆ బాండ్ వల్ల ఈ అమ్మాయి చాలా ఎఫెక్ట్ అయిపోయింది, చాలా స్పాయిల్ అయిపోయింది, ఐ డోంట్ వాంట్ దట్ వర్డ్. నో సో స్వీట్ ఆఫ్ యూ. లైక్ అంటే ఏదో మీనంటే ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి అన్నట్లు కాకుండా ఏ మాట మాట్లాడినా కానీ చివరికి అందులో నాని తీసుకొని వస్తున్నాము. మేబీ నాని ఎప్పుడు కూడా నీతో ఉండొచ్చు. లైక్ అంటే తన విషెస్ అంతా కూడా నీ ద్వారా ఫుల్ఫిల్ అవుతున్నాయేమో అని చెప్పేసి ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ నార్మల్గా
మ్యాక్సిమం అనుకుంటాం కదా ఉట్టప్పుడు, నేను పెద్దయిన తర్వాత ఇది చేస్తా, నేను చచ్చాక ఇది చేస్తా, నేను చస్తే నువ్వేం చేస్తావు అంటే, ఏమో అది పాజిటివో నెగిటివో తెలీదు. ఆ డిస్కషన్ కూడా మా ఇద్దరి మధ్య చాలాసార్లు వచ్చింది, యా చాలాసార్లు వచ్చింది. అండ్ స్టార్టింగ్ కూడా తనకి నార్మల్ ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, జనరల్గా ఏదైనా ఫీవర్ అలా సంథింగ్ ఏదైనా వచ్చినప్పుడు, ఇప్పుడు నేను చచ్చిపోతే, ఇప్పుడు నేను పోతే, అది ఇది అని, ఒకవేళ నేను వెళ్ళిపోతే అంటే ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ దేవుడు ఈ తర్వాత ఇలాంటి ఆవిడ మాట్లాడకూడదు. నేను ఏం చెప్తానంటే అలాంటివి కూడా మాట్లాడుకోండి, తప్పులేదు. యూ హ్యావ్ టు టాక్. మనకి ఏదైతే ఒక మంచి బాండ్ ఉందో ఇద్దరు అమ్మాయిలైనా ఇద్దరు అబ్బాయిలైనా ఒక అమ్మాయి అబ్బాయినా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడైతే సడన్గా మొత్తానికి పోవడం అంటే చనిపోవడమే ఉందో అప్పుడు పిచ్చి అయిపోతారు మీరు. సో అప్పుడు ఆ టైంలో మాట్లాడుకునే మాటలు వాళ్ళు లేనప్పుడు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తాయి. సో తనైతే ఇప్పుడు అనేవాడు, నాకు ఒకవేళ ఏదైనా అయితే నేను నిజంగా ఇప్పుడు యాక్సిడెంట్లో పోతే నిన్ను ఒక పెద్ద స్టార్ని చేసేస్తా, నేను నిన్ను చాలా సక్సెస్ఫుల్గా చేస్తా అని చెప్పేసి అనేవాడు. మేబీ చేస్తాడేమో, చేస్తాడు. రియల్లీ హాస్ని, రియల్లీ వండర్ఫుల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు, శ్వేత అక్క. ఇలానే మంచి మంచి అచీవ్మెంట్స్ లైఫ్లో ఎప్పుడు రావాలి, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. రికగ్నైజేషన్ అనేది నాని నిన్ను ఏ రేంజ్లో చూడాలి అనుకుంటున్నారో అంతకు మించి నువ్వు ఎదగాలి. తను ఎక్కడున్నా కానీ నీ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నేను మన ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ది షో. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత అక్క.